కొంచెం వెరైటీగా గుత్తొంకాయ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. వంకాయలు ఇలా గుత్తుల్లా కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు కంపల్సరీ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో వేసి అందులో ఉప్పు, పసుపు వేసి ఒకసారి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఒక్కసారి ఇలా వేయించేసి లైట్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా రెడీ చేసుకున్న ఈ మసాలా ముద్దని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇందులో గరం మసాలాలు అవి ఏమీ ఉండవనమాట. ముద్దపప్పులో నంచుకుని తింటే సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. ఏ వంకాయలైనా సరే బావుంటాయన్నమాట ఇలా గుత్తుల్లా కోసుకుంటే. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుని కొంచెం ఇంగువ, అలాగే కొంచెం కసూరి మేతి వేసి ఈ వంకాయలన్నీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలా చేస్తేనే టేస్ట్ అనేది బావుంటుందనమాట. వీటిని నీటి వంకాయలు అంటారనమాట ఈ వంకాయల్ని. చింతపండు పులుసు అలాగే ఉల్లికారం మిగిలినది వేసేసుకుని ఒకసారి స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించేసుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది.